ట్రమ్ సుంకం ఫీడ్ సీడ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీల మోసాలపై పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఆక్వా రైతులు సదస్సు నిర్వహించారు. ట్రమ్ సుంకం గడువు 90 రోజులు ఉన్న రొయ్యకు రేటు తగ్గించడంపై రైతుల ఆందోళన నెలకొంది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమైన చర్చలు ఫలించలేదు. దీంతో అన్ని సమస్యలు ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాబోయే సీజన్ కు క్రాప్ హాలిడే ప్రకటించారు. 50,000 మంది ఆక్వా రైతులు. ఈ మీటింగ్ లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీ బీద మస్తాన్రావు, ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఆక్వా రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించేందుకు హాజరయ్యారు కలెక్టర్ నాగరాణి, మత్స్యశాఖ అధికారులు. ప్రతిదానికి మనకు ఒక సొల్యూషన్ ఉంటుంది. దీని నుంచి బయటపడటంతో పాటు మనం ఎలాగ భవిష్యత్తులో మన ఆక్వాకున్న వైరస్ సమస్యలు కావచ్చు, నీటి సమస్యలు కావచ్చు, ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి, కాస్టింగ్ ఎలా తగ్గించుకోవాలి, దుబారా ఎలా లేకుండా చూసుకోవాలి, ఈ జియో ట్యాగింగ్, ఈ యాంటీబయాటిక్ ప్రాబ్లంలో ఏమవుతుందంటే మనకి కొంత రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ రిజెక్ట్ అయినందువల్ల ఎంత లాస్ వస్తుందో ఆ లాస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కాస్ట్ తీసుకుంటున్నారు. సో యాంటీబయాటిక్ పూర్తిగా ఎలా నిర్మూలించాలి, ఇవన్నీ మనం చేసుకోగలిగితే ఇటువంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనం బయట పడతాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఆక్వా రైతుల సదస్సు నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. లక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాల్లో ఆక్వా రైతుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు రాజ్యసభ సభ్యులు బేదరా మస్తాన్రావు, అలాగే ఎమ్మెల్యే అంజిబాబు, జిల్లా కలెక్టర్ నాగరాణి గారు, మత్స్యశాఖ అధికారులు కూడా ఈ రోజు ప్రభుత్వం తరఫున పాల్గొన్నారు. ఇప్పటికే తీవ్రంగా కూడా సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి ఆక్వా రంగంపై ఇటీవల ట్రంప్ తీసుకున్నటువంటి సుంకం పెంపుకు సంబంధించి కూడా అంటే 10% నుంచి 26% భారీగా కూడా పెంచడంతో ప్రస్తుతం దానిపై రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని అదునుగా చేసుకొని ఎగుమతి కంపెనీలు కానీ పెద్ద ఎత్తున కూడా దోచుకుంటున్నాయంటూ కూడా రైతులు 10 రోజులుగా నిరసనలు వివిధ రూపాల్లో తెలియజేశారు. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా నేరుగా తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. సీఎం చంద్రబాబు కూడా స్పందించి వెంటనే ఆక్వా రైతులను దోచుకోవద్దంటూ కూడా కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా వారు అమలు చేయకపోవడంతో ఈ రోజు మరోసారి భేటీ అయ్యారు. ప్రభుత్వ పెద్దలను కూడా ఆహ్వానించడంతో ప్రస్తుతం వారు కూడా హాజరయ్యారు. ప్రధానంగా చర్చ కూడా కొనసాగుతోంది. ఇప్పటి నుంచి ఎంతో కాలంగా కూడా ఫీడ్ ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించినప్పటికీ కూడా ఆ ఫీడ్ అనేది మేత అనేది కూడా కంపెనీలు తగ్గించకపోవడంతో రైతులపై అదనపు భారం పడుతుందని, అలాగే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రాయితీలు, విద్యుత్ సబ్సిడీలకు సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయని ఫీడ్ ఇచ్చేటువంటి కంపెనీలు అంటే ఏదైతే రొయ్య పిల్లను ఎవరైతే ఇస్తారో కంపెనీలు ఆ పిల్లని ఇచ్చినప్పుడు అందులో నాణ్యత లేకపోవడం పట్ల కూడా చర్యలు తీసుకోవట్లేదంటే ప్రధాన సమస్యలను వేదికగా కూడా ఈ రోజు ఈ చర్చ అనేది కూడా కొనసాగుతుంది. ఇవన్నీ కూడా వారి దృష్టికి రావడంతో ప్రస్తుతం నేతలందరూ కూడా దానిపై చర్చించే కొనసాగుతుంది. ఎందుకంటే రొయ్య ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లోనే రైతుల నుంచి పెద్ద ఎత్తున కూడా దోచుకుంటున్నారు. ఏదైతే మార్కెట్ లో ఉన్నటువంటి రొయ్య ఏదైతే ఉందో దానికి రైతులకు కేవలం 290 రూపాయలు, 210 రూపాయలు, 190 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తున్నాం ఏదైతే రొయ్యలు ఉన్నాయో ఇది 100 కౌంటు, అలాగే 120 కౌంటు, అలాగే 50 కౌంటు, వివిధ కౌంట్లలో కూడా రొయ్య అనేది కూడా ఉంటుంది. అయితే అమెరికాకు కేవలం 20 నుంచి 50 కౌంట్ మాత్రమే అమెరికాకు ఎగుమతి అవుతుంటుంది. కానీ మిగిలిన దేశాలకు ఎగుమతి అయ్యే కౌంట్ కానీ దేశీయ మార్కెట్ లో వాడేటువంటి కౌంట్ రొయ్యకు కూడా ఈ రోజు కంపెనీలు రేటు పూర్తిగా తగ్గించేసి దాదాపు 60-70 రూపాయలు తగ్గించి రైతులను దగా చేస్తున్నారనేది రైతుల నుంచి ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాలకొల్లు, అచంట, నరసాపురం నియోజకవర్గాల్లో 50,000 మంది రైతులు ఎవరైతే రొయ్య రైతులు ఉంటారో వారు రాబోయే సీజన్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు. మిగిలిన రైతులు కూడా ఈ క్రాప్ హాలిడే ప్రకటిస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కూడా అపవాదం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుగానే మేల్కొందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సమావేశానికి కూడా అటు ప్రభుత్వ పెద్దలు రావడం కూడా ఇందుకు సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు స్పందించి పరిష్కారం జరగాలంటే కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. కాబట్టి అటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను కూడా ఈ సమావేశానికి రైతులు ఆహ్వానం పలికిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయన ఇప్పటివరకు ఇంకా హాజరు కాకపోవడంతో ఆయన దృష్టికి కూడా ఈ సమస్యలు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పెద్దలు రైతుల సమస్యల పట్ల సిండికేట్ గా ఏర్పడ్డ కంపెనీలలో చర్యలు తీసుకోవడం పట్ల ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారనేది కూడా ఈ రోజు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా 50 కంపెనీల వరకు కూడా ఉంటే అందులో 19 కంపెనీలు ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆక్వా ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. రొయ్యలు అనేది కూడా ఇక్కడ
పూర్తిగా ప్రాసెసింగ్ చేసి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే కంపెనీలు ఇక్కడి నుంచే ఉన్నాయి. ఒక అమెరికాకి దాదాపు వాడుతున్నటువంటి రొయ్యల్లో 40% రొయ్యలు ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఉన్నారు కాబట్టి వారందరికీ న్యాయం చేసి ఆక్వా రంగాన్ని కాపాడాలంటూ కూడా ఈ రోజు రైతులు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. అయితే రఘురామకృష్ణరాజు కూడా ఒక సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. పూర్తిగా ఆ క్షవరం అయిపోతే గానీ వివరం రాదన్నట్టు కూడా ఈ రోజు ఆక్వా రైతుల పరిస్థితి మారింది. ఇప్పటికైనా అందరూ మేల్కొని సంఘటితం కావాలని, ఖచ్చితంగా ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా ఉంటుందని, అయితే వ్యయాన్ని తగ్గించి ఉత్పత్తి పెంచే విధంగా రొయ్య రైతులు వారికి ఆ సూచనలు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకు నిపుణులు కూడా సలహాలు తీసుకొని తాము ముందుకు వస్తామంటూ కూడా ఈ రోజు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అనేది కూడా స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఎటువంటి హామీ ఇస్తుంది, భరోసా ఇస్తుంది అనేది కూడా ఈ రోజు అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రైతులు, ప్రధానంగా రొయ్య రైతులు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. మధ్యాహ్నం వరకు కూడా ఈ సమావేశం జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ కూడా రైతులకు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయంగా కూడా మార్కెట్ పడిపోతూ ఉన్న తరుణంలో రొయ్య రైతుల కోసం ఏ విధమైనటువంటి సూచనలు ప్రభుత్వం చేస్తుందనేది కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ